దయచేసి సమయంలో కూడా అటు ఇటు తిరగొద్దు. ఇది ఎక్కువసేపు వర్తమానం ఉండదు, కొన్ని నిమిషాలు మాత్రమే. కొన్ని లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. దయచేసి ఎవరో కూడా మాట్లాడొద్దు, అటు ఇటు తిరగొద్దు. బాప్తిసం తీసుకున్నటువంటి వారు, బాప్తిసం ఎవరైతే తీసుకున్నారో మీరు ముంగడికి వచ్చి కూర్చోండి. ముంగడి భాగంలో మీరు కూర్చోనండి. ఈ యొక్క వర్తమానం అయిన పిమ్మట, అంటే ఈ యొక్క వాక్యము హస్త నిక్షేపణ నిమిత్తమై కొంత వర్తమానం ఉంటుంది. ఈ వర్తమానం అయిన పిమ్మట హస్త నిక్షేపణ ఉంటుంది. సో ఈ హస్త నిక్షేపణ తర్వాత అప్పుడు మనకు ఆరాధన వర్తమానం ఉంటుంది. యాక్చువల్లీ ఆరాధన వర్తమానము అసలు త్వరగా అయిపోవాల్సిందే, కానీ మీరు రక్షించబడిన వారు కూడా, బాప్తిసం తీసుకున్న వారు కూడా ఆరాధన చేయాలి కాబట్టి తరుణం ఉంటుంది. కాబట్టి గమనించండి. దేవుని వాక్యం చూద్దారండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని సరే సార్, ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఏమని రాబడుతూ వచ్చిందంటే, మనం చూస్తున్న అంశం మరణములో నుండి జీవములోనికి. ఈ యొక్క సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ఏంటండి? మరణములో నుండి జీవం. సో ఇప్పుడు మన జీవితాల్లో మరణములో నుండి ఎక్కడికి వచ్చాం చెప్పండి? బాప్తిసం తీసుకున్నవాడు జీవంలోనికి వచ్చేసారు. చూసారా? మరణం ఎంత తొందరగా వచ్చేసిందో, ఇప్పుడు జీవం కూడా వచ్చేసింది అప్పుడే. ఎంత గొప్పదనితో చూడండి. అయితే ఇక్కడ గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మరణములో నుండి జీవంలోనికి వచ్చాం. వచ్చిన మన జీవితాల్లో ఏం జరుగుతుందంటే కొన్ని విషయాలు ఉన్నాయి. అది ఏంటంటే తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచనము మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును ఆలక్ష్యము చేయకు. కాబట్టి ఈ హస్త నిక్షేపణ అన్నది ఎలాంటిదంటే, మన జీవితాల్లో బాప్తిసం తీసుకున్న వరకు హస్త నిక్షేపణ అన్నది కంపల్సరీ జరగడం మనం చూస్తాం. ఈ హస్త నిక్షేపణ అన్నది మనకు ఒక వరములు అనుగ్రహిస్తూ వచ్చింది. సో దీంట్లో మొట్టమొదటి మన జీవితాల్లో పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటున్నాం. ఎవరని? పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా మనం పొందుకుంటున్నాం. చాలా వరములు ఉంటాయి మన జీవితాల్లో సంప్రాప్తి అయ్యాయి. చాలా వరములు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వరాలు ఉంటాయి. ఇక్కడ మనం బాప్తిసం తీసుకోవడం ద్వారా మన జీవితాల్లో ఎన్నో వరములు దేవుడు, పరిశుద్ధాత్మ కానీ ఇంకా అనేక రకమైన వరములు మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తున్నాడు. ఇక్కడ రాస్తూ అంటాడు కదా, పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచనం మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును ఆలక్ష్యము చేయకు. సో మనం బాప్తిసం తీసుకోవడం ద్వారా కొన్ని వరములు మనకు వస్తాయి. ఇప్పుడు బాప్తిసం తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుందండి? కొన్ని వరములు మనకు వస్తాయి. ఒక మాట చెప్పండి. బాప్తిసం తీసుకోవడం ద్వారా పరిశుద్ధాత్మను మనలోకి వస్తున్నాడు, సంపూర్ణమైన కార్యం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మలో కంటే సంపూర్ణమైన తన కార్యాన్ని ఆరంభిస్తాడు ఈ రోజు నుంచి. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, ఎప్పుడైతే మన జీవితాల్లో బాప్తిసం తీసుకున్నామో, అప్పటి నుండి పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. ఏం గొప్ప కార్యాలు అంటే, ఇప్పటి నుంచి మీరు ఇంకో పని చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే, మీరు వెళ్ళి యేసు ప్రభువారు మన మీద పరిశుద్ధాత్మను సమృద్ధిగా ఊదాడని చెప్పని తీతు పత్రికలో పౌలు చెబుతున్న మాటలు కూడా వింటున్నాం. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీరు వెళ్ళి దెయ్యాలను ఎల్లగొట్టచ్చు, భూతాలను ఎల్లగొట్టచ్చు. ఎట్లా? పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఇవ్వబడిన వరం ఏదైనా మనకు లోబడిద్ది. అది అంటాడు కదా మార్క్స్ 16వ అధ్యాయం చివరి వచ్చినాలు ఏమంటాడు? మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న తర్వాత మీరు నాగుపాములను ఎత్తిపట్టుకున్నాను, అవి మిమ్మల్ని కలిసినాను, ఏం చేయదు విషం సార్, నాగుపాములుగా ఎత్తిపట్టుకున్నాను, ఆ విషంతో కూడా తాగినాను, ఏది మీకు హాని చేయదు అంటాడు. అదొక వరం. పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకోవడం ద్వారా మనకు దేవుడు పరిశుద్ధాత్మ యొక్క వెలుగులో మనకు అనేకమైన వరములు దేవుడు ఇస్తున్నాడు. అది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దాన్ని ఆలక్ష్యం చేయకూడదు. ఏ వరములైతే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ఇస్తున్నాడో ఆ వరాలని మనం ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. మాకు తెలిసిన ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, అక్కడ ఏం చేయలేకపోయాడు. సో ఎందుకంటే అట్లా మనం ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన వరాలను మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు వృద్ధి పొందించుకోవాలి. కానీ వృద్ధిలోకి తీసుకురాకపోతే
ఆలక్ష్యం చేసిన యెడల మనం నష్టపోతాం. వీటి గురించి ఒక 5-10 నిమిషాల్లోపు మొత్తం క్లుప్తం చెప్పేస్తాం. ఎందుకంటే హస్తనిక్షేపం ఉంది, ఆరాధన వర్తమానం ఉంది, చాలా ఉన్నాయి. కాబట్టి క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. హస్తనిక్షేప నిమిత్తమే కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందని. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడమని, బాప్తిసం తీసుకున్న నీ ప్రజలను బట్టి స్తోత్రాలు. ఇవ్వడానికి కృపనిచ్చారు, వందనాలు. ఎగుముందు తోడుగుండి అక్కడ తీర్చమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈ బాప్తిసం గురించి కొన్ని విషయాలు త్వరగా చెప్తాను. బాప్తిసం అన్నది ఏంటన్నది, ఆయన మరణంలో పాల్గొనడం ద్వారా ఏం జరుగుతుందన్నది చెప్పాను. బాప్తిసం తీసుకోకముందు ఏం చేయాలో చెప్పాం. అవన్నీ తీసుకున్నారు, అవన్నీ నమ్మకం కలిగి ఉన్నారు, విశ్వసించారు. సో ఇప్పుడు బాప్తిసం తీసుకోవడం ద్వారా మన జీవితంలోకి వరములు వచ్చింది. సో ఈ వరమును ఆలస్యం చేయకూడదు. అయితే ఇక్కడ గమనించండి, మనము మరణములో నుండి జీవంలోకి వచ్చిన తర్వాత మన జీవితంలో జరిగేవి కొన్ని ఉన్నాయి. ఏంటండి? మరణములో నుండి జీవంలోనికి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకున్న తర్వాత మన జీవితంలో జరిగేవి కొన్ని ఉన్నాయి. అంటే మరణంలో నుండి జీవంలోకి వచ్చిన తర్వాత ఏంటవి అంటే, రండి త్వరగా చదవండి. ఎవరైనా చదవగలిగిన వాళ్ళు యోహాను సువార్త 14వ అధ్యాయం 5-6 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 5-6 వచనాలు. త్వరగా ఎవరైనా చదవగలిగిన వాళ్ళు స్పీడ్గా. చాలా అక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మొదటి కోణం, చాలా రిఫరెన్స్లు చూపించాలి కానీ టైం లేదు, ఒక రిఫరెన్స్తో ముగిస్తా. మొట్టమొదటిగా మన జీవితాల్లో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మరణంలో నుండి జీవంలోనికి వచ్చిన తర్వాత మన జీవితంలో జరిగేవి ఏంటంటే, మొట్టమొదటి చూస్తున్నాం మన జీవితంలో జరిగేవైనా లేదా మనం జరిగించాల్సినవైనా ఏంటంటే ప్రభు మార్గంలో నడవాలి. సో మొదటి కోణం ఏం చేయబడుతూ వచ్చిందంటే, ప్రభు మార్గంలో నడవాలి. సో మన జీవితంలో జరిగేవి కదా, మనం జరిగించాల్సింది ఒక మాటలో చెప్పాలంటే, యేసు ప్రభు వారి యొక్క మరణంలో పాలు పొందులు పొందిన తర్వాత జీవంలోనికి వచ్చి ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన జీవితంలో మనం జరిగించాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన మార్గంలో నడవాలి. సో పరిశుద్ధాత్మ అనే వరాన్ని కానీ, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకిచ్చిన వరాలు కానీ, ఈ బాప్తిసం ద్వారా దేవుడు ఏవేవి వరాలు అయితే మనకిచ్చాడో ఆ వరములన్నిటినీ మనం కాపాడుకుంటూ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన మార్గాల్లో నడవాలి. సో బాప్తిసం తీసుకోగానే అయిపోయిందంటే కాదు. ఇప్పుడు మనం బాప్తిసం తీసుకున్నామంటే అయిపోయిందంటాం కాదు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన మార్గంలో మనం నడవాలి. ఎటు పడితే అటు నడవకూడదు, ఎట్లా పడితే అటు వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ ఊరికి మెయిన్ రోడ్ అంటూ ఒకటి ఉండిద్ది, దానికి గల్లీలు కూడా ఉంటాయి. సో మనం మెయిన్ రోడ్లోనే రావాలి తప్ప గల్లీలో వస్తే ఏమైంది, ఎక్కడెక్కడో తిరిగి వస్తాం. మెయిన్ రోడ్లో వస్తే కరెక్ట్గా వచ్చేస్తాం. సో ఎప్పుడు కూడా మనం గమనించాల్సిన మొదటి పని ఏంటంటే, ఆయన మార్గాల్లో ఉండాలి. అనేకమైన మార్గాలు మనకు కనబడుతూ వస్తాయి. కాబట్టి బైబిల్ ఉంది, ఒకని ఎదుట తన మార్గం సరైనది కనబడవచ్చు, తుదికి అది మరణానికి దారితీస్తుందంట. సరే, ఇప్పటి నుంచి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన మార్గంలో నడవాలి, ప్రభు మార్గంలోకి వెళ్ళాలి, ప్రభు మార్గంలో ఉండాలి. ఆయన మార్గంలో నుండి తొలగిపోకూడదు. సో మనం ఆయన మార్గం నుంచి పక్కనెట్టి వేసే చాలా వస్తాయి. చాలా అనుభవాలు మన జీవితంలోకి సంప్రాప్తవుతూ వస్తాయి. ఏ అనుభవాలు మన జీవితంలోకి వచ్చినా మరణమే వచ్చిన పౌలు అంటాడు, వస్త్రమైనను వస్త్రహీనతైనను బాధైనను దుఃఖమైనను వేదైనను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవు ఏవి కూడా. ఏదైనా ఎడబాపనేసేది ఉంటుందా? ఏదీ లేదు. అంటే ఆయన మార్గంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆ మార్గం నుంచి మనం తొలగిపోకూడదు. మాకు తెలిసిన ప్రాంతంలో ఇప్పుడు వాళ్ళు చక్కగా సెట్ చేయబడ్డారులేండి. ఒక కుటుంబం ఉంది. ఏం చేస్తూ వచ్చారంటే, వాళ్ళకి 2 ఆడపిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లలు పుడితే వాళ్ళు ప్రార్థన చేసుకున్నారంట, ప్రభా నాకు మగపిల్లలు ఈసారి అని. దేవుడు ఆడపిల్లని ఇచ్చాడు, 3 ఆడపిల్లని కూడా ఇచ్చాడు. నాకు 3 ఆడపిల్లలేనండి. మా పెద్ద పాప 10 సంవత్సరాలు, ఇప్పుడు ఆమె 5వ తరగతి చదువుతుంది ఈ సంవత్సరం. కాబట్టి 3 ఆడపిల్లలు, మా పిల్లల గురించి కాదు, వేరే వాళ్ళ గురించి 3 ఆడపిల్లని ఇస్తే వాడు మందిరం మానేశారు. ఎందుకు మానేశారంటే, మాకు 3 ఆడపిల్లని ఇచ్చాడు దేవుడు, మా ప్రార్థన వినలేదని. ఇక మానేసి ఏం చేశారు, అసలు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడో అనుకోకుండా నేను మరలా ఒక ప్రాంత నర్సాపూర్ సేవకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో చెప్తే, ఎట్లాగో పలానా సేవకుడు వచ్చాడు, వాక్యం బాగా చదువుతున్నాడు, రామ్మంటే ఓ రోజు వచ్చింది ఉపవాస ప్రార్థన. ఆ రోజు పట్టుబడిపోయింది వాక్యానికి. ఆ రోజు నుంచి కంటిన్యూ భర్త వస్తున్నాడు, అందరూ వస్తున్నారు. నేనేమంటానంటే, మధ్యలో మనం డిస్టర్బ్ చేసే సాతనుడు ఉంటాడు. దేవుని మార్గంలో నడిచేటప్పుడు ఏదైనా ప్రార్థన చేస్తే ఇవ్వలేదు, ఒకప్పుడు బాప్తిసం తీసుకోక ముందు ఏది ఇవ్వకపోయినా ఏం పర్లేదు అనుకుంటాం. బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రార్థన చేస్తాం, ఏదైనా దొరకలేదనుకో, ఏదైనా ఇవ్వలేదు అనుకో, మనం ఏం చేస్తాం, ఇంకా దేవుని నమ్మి బాప్తిసం తీసుకున్న ఉపయోగం ఏంటని వెనక్కి వెళ్ళిపోతాం. అంటే నువ్వు బాప్తిసం తీసుకుంటే నువ్వు ప్రార్థన చేస్తే పక్కనోడు చావాలా? నువ్వు బాప్తిసం తీసుకుని ప్రార్థన చేస్తే పక్కనోడు నష్టపోవాలా? అది ఆ స్వభావం అనుకుంటే మనమే నష్టపోతాం. ఏం విత్తుతామో అదే కోస్తాం మన పంట. కానీ మొట్టమొదటిగా సాతానుడు ఏం చేస్తాడంటే, మనం ప్రార్థన చేస్తున్న దేవుడు ఇవ్వట్లేదని పక్కదావును నడిపించాలని చూస్తాడు. వాడికి అవకాశం ఇవ్వకూడదు.
సో మొట్టమొదటిగా ఆయన మరణంలోనికి పాలు పొంగులు పొందిన తర్వాత మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే ఆయన మార్గాల్లో నడవాలి. మనం ఏం చేయాలండి? ఆయన మార్గాల్లో నడవాలి. ఆయన మార్గం నుంచి తప్పిపోకూడదు. ఇదే సరైన మార్గం, ఇందులో నడువుడి అని ఒక శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం వినపడిన మార్గంలో వెళ్ళాలి, ఆ మార్గంలో నడవాలి. ఇప్పుడు హెబ్రోన్కి రావడానికి ఒకటే మార్గం ఉంది. ఈ హెబ్రోన్ కాకుండా ఇంకో మందిరం ఉందనుకోండి, దానికి ఇంకో మార్గం ఉండిద్ది. వెళితే తర్వాత ఏం జరిగిద్ది? దాని నష్టం దానికి ఉండిద్ది. కాబట్టి ఏ పునాది మీద వేయబడ్డామో అది గుర్తెరగాలి. ఆ మార్గంలో ప్రభు యొక్క మార్గంలో నడవాలి. మార్గం తొలిపోకూడదు. ఇది మొదటిది. రెండవ కోణం రండి, త్వరగా ముగిస్తా. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. చాలా కాబట్టి ఇప్పుడు హస్తనిక్షేపం ద్వారా మీరు వరములు పొందుకుంటున్నారు. దేవుడు మీకు కొన్ని వరాలు ఇస్తాడు. ఇప్పుడు పెద్దలుగా సేవకులుగా మేము చేతుల నుంచి మీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాం, హస్తనిక్షేపం చేస్తాం. తద్వారా మీకు వచ్చే వరములు మీరు ఏం చేయాలా? కాపాడుకుంటూ వాటిని అలక్ష్యం చేయకోకుండా ప్రభు మార్గంలో నడవాలి. ఆ వరములు కలిగి ఏం చేయాలా? ప్రభు మార్గంలో నడవాలి. ఆ మార్గం నుంచి తొలిపోకూడదు. రెండు ఏం చేయాలి అంటే ప్రభు వైపు చూడాలి. ఏం చేయాలండి? పరిశుద్ధాత్మ ద్వారా మీరు పొందుకున్న వరాలను, ఏ వరాలు అయితే పొందుకుంటారో అవన్నీ పొందుకుని ఏం చేయాలా? ప్రభు ద్వారా ఇప్పుడు ఇవ్వబడతాయి మీకు. ఆ పొందుకున్న వరములు కలిగి ఆలస్యం చేయకోకుండా, ఏ వరాలను అయితే మనం పొందుకున్నామో వాటిని పొందుకున్న వరములు మనం ఆలస్యం చేయకోకుండా ఏం చేయాలండి? ఆయన వైపు, ఆయన మార్గం నడవాలి. రెండు, ఆయన వైపు చూడాలి. నీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ అనే వరములు దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా పరిశుద్ధాత్మ అనే వరాన్ని కలిగిన నువ్వేం చేయాలా? ప్రతి పరిస్థితిలో ప్రభు వైపు చూడాలి. ఇప్పుడు మనకి ఏదైనా డబ్బులు అవసరమైంది అనుకోండి, రక్షణ పొందకముందు ఏం చేస్తాం? అన్న ఒక 5,000 ఒక 10,000 ఇవ్వని అడుగుతాం. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత కూడా అట్లా అడిగితే ఇంకా వ్యత్యాసం ఏమని చెప్పండి? ప్రభు వైపు చూడాలా, ఆయన వైపు చూడాలి. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో భయపడకము నేను తోడుగా ఉంటాను అంటున్నాడు. ఏదైనా భయం వస్తుంటే ఆయన వైపు చూడాలి, ఏదైనా దిగులు వస్తుంటే ఆయన వైపు చూడాలా, ఏదైనా దుఃఖం వస్తుంటే ఆయన వైపు చూడాలా, ఏదైనా వేదన వస్తుంటే ఆయన వైపు చూడాలా, ఏదైనా అనారోగ్యం వస్తే ఆయన వైపు చూడాలా, ఏదైనా వ్యాధి వస్తుంటే ఆయన వైపు చూడాలా, ఏదైనా ఆర్థికమైన సమస్యలు ఉంటే ఆయన వైపు చూడాలా, కుటుంబ సమస్యలు ఉంటే ఆయన వైపు చూడాలా, మానసికంగా నువ్వు కృంగిపోతున్నా కూడా ఆయన వైపే చూడాలి. అది ఆయన వైపు చూడాలి. దేవుడు నీకు ఇచ్చిన వరములు, పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఏ వరములు అయితే ఇవ్వబోతున్నాడో ఆ వరములు ఆలస్యం చేయకోకుండా ఆ వరములు కలిగి ఏం చేయాలా? ప్రతి సందర్భంలో నీకున్న ప్రతి అక్కర్లో కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కృపను బట్టి బాప్తిసం తీసుకున్న నీకు ఇవ్వబడిన వరములు కలిగిన నీవు ఏ వరములు అయితే బాప్తిసం ద్వారా నువ్వు పొందుకుంటూ వచ్చావో హస్తనిక్షేపం ద్వారా ఆ వరములు కలిగిన మనం ఆయన మార్గంలో నడవాలా. ఆ వరములు కలిగిన మనం ఏం చేయాలండి? ప్రతి విషయంలో ఆయన వైపు చూడాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బాప్తిసం ద్వారా హస్తనిక్షేపం ద్వారా నీకు ఇవ్వబడినటువంటి వరములు కలిగిన నీవు నేను ప్రతి విషయంలో ఏ అవసరంతో ఎక్కడుండా ఎవరి వైపు చూడాలండి? రావాలి హెబ్రోన్ వైపు. హెబ్రోన్ వైపు చూడాలా, హెబ్రోన్లోకి రావాలా, మోకాళ్ళని చాలా ప్రార్థన చేయి. ఒకవేళ మందిరం క్లోజ్ చేస్తుంటే ఫోన్ చేయి, అన్న నా కొరకు మందిరం ఓపెన్ చేయండి, నేను ప్రార్థన చేసుకోవాలి. నేను ఈరోజు దేవుని వైపు చూడటానికి వచ్చా. పరిశుద్ధాత్మ ద్వారా హస్తనిక్షేపం ద్వారా దేవుడు నాకు వరములు ఇచ్చాడు. ఇప్పుడు నేను దేవుని మందిరానికి వచ్చా, నా అక్కర్ల నిమిత్తం నేను ప్రభువుని చూడటానికి వచ్చానని. ఒకవేళ సమయం లేకపోతే మందిరం క్లోజ్ చేస్తుండ, మూతేస్తుండ, అంటే మీటింగుల టైంలో ఓపెన్ చేస్తాం కదా, ఏ టైంలో అయినా సరే నువ్వు దేవుని వైపు చూడాలి. ప్రతి విషయంలో దేవుని వైపు చూడాలి. ఒక బాధ వస్తుందా, ఒక వేదన వస్తుందా, ఒక దుఃఖం వస్తుందా, ఒక కష్టం వస్తుందా, ఒక నిట్టూర్పు వస్తుందా, ఒక ఇబ్బందులు వస్తున్నాయా, వేదన వస్తుందా, కుటుంబ సమస్యలు ఉన్నాయా, కుటుంబంలో మానసికంగా వేదనతున్నా, వాట్ ఎవర్ మేబీ, ఏది నీ జీవితంలో అనుమతించబడినా ప్రతి దాని వైపు, ప్రతిదీ కూడా ఏం చేయాలా? ప్రభు వైపు చూడాలి. ఎందుకంటే నీకు దేవుని కృపను బట్టి హస్తనిక్షేపం ద్వారా నీకు వరములు ఇవ్వండి. ఆలస్యం చేయకోకుండా నీకు ఇవ్వబడిన వాటిని చేత పట్టుకుని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు నీ వైపు చూసేవాడుగా ఉంటాడు. ఇది రెండు. మూడో విషయాన్ని చూద్దామండి, రండి, సమయం అయిపోతుంది కదా. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. చాలు అన్న. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం మూడో కోణం. మొట్టమొదటిగా ఆయన మరణంలోకి పాలు పొందిన తర్వాత, ఆయన మరణంలోనికి వచ్చిన తర్వాత, ఆయన మరణం నుండి జీవంలోనికి వచ్చిన తర్వాత మనం చేయవలసిన మొదటి పని ఏంటి? ఆయన మాట వినాలి. రెండు, ఆయన మార్గంలో నడవాలి. రెండోది చూసినట్టయితే ఆయన వైపు చూడాలి ఏ పరిస్థితి ఎదురైనా. మూడు, పరిశుద్ధాత్మ దేవుని కృపను బట్టి ఈ హస్తనిక్షేపం ద్వారా నీవు నేను పొందుకుంటున్న వరములు పొందుకున్న మనం
పొందుకోబోతున్న వారు కూడా ఆలస్యం చేయకోకుండా మూడోదిగా ఏం చేయాలంటే వారి జీవితాల్లో ఏం చేయాలండి, చెడు తలంపులు హృదయంలోకి రాకుండా కాపాడుకోవాలి. ఎప్పుడైతే చెడు తలంపులు మన హృదయంలోకి వస్తాయో అప్పుడు మనకి ఇవ్వబడిన వరములన్నీ ఒకటి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ వరములైతే దేవుడు ఇచ్చాడో, హస్త నిక్షేపం ద్వారా ఏ వరములైతే మనకు అనుగ్రహిస్తున్నాడో మన జీవితాల్లో ఇక్కడ రాయబడిన మాట ఏంటండి, వారి హృదయంలో ఊహంతో ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. తలంపులు ఆలోచనలు మంచియే కాదు. అంటే ఎప్పుడైతే మన జీవితంలో చెడ్డ తలంపులు రావడానికి ఇష్టపడతామో, మన హృదయంలోకి రావడానికి ఇష్టపడతామో అప్పుడు మనం పొందుకున్న దేవుని ద్వారా హస్తనిక్షేపం ద్వారా, దేవుని కుటుంబం హస్తనిక్షేపం ద్వారా పొందుకున్న వరములు ఏమవుతున్నాయండి, అన్నీ పోతాయి. ఉదాహరణ ఒకటి పోతాయి. సో మనం ఏం చేయాలా, కలిగిన దాన్ని గట్టి పట్టుకోవాలా. అంటే చెడ్డ వైపు ఒక మాటలో అంటే చెడ్డ తలంపులు మనలోకి రానివ్వకూడదు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడుతున్నావు, ఇప్పుడు పరిశుద్ధుడిగా అయి ఉండవు, ఇప్పుడు పవిత్రమైన జీవితం ఉంది, యేసు ప్రభు యొక్క మరణంలో నువ్వు పాలు పంపులు పొంది ఆయనతో పాటు లేపబడిన అనుభవం ఉంది. సో ఇప్పుడు లేపబడిన తర్వాత హస్తనిక్షేపం ద్వారా నీకు ఇవ్వబడిన వరములు వస్తున్నాయి. ఆ వరములు కలిగిన నేను ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే చెడ్డ తలంపులు మన హృదయాలకు రాణిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క వరములు ఆలస్యం చేసినట్టే, లేదా దేవుడు మనకు హస్తనిక్షేపం ద్వారా ఇచ్చిన వరములు ఆలస్యం చేసినట్టు. సో ఇప్పుడు ఈ వరములు ఆలస్యమై మనం అశ్రద్ధ చేయటం కానీ, ఈ వరములు అశ్రద్ధ జీవితం కలిగి ఉంటుందా మన జీవితంలో ఏమవుతుందంటే చెడు లోపల ప్రవేశించింది. అసలు ఇప్పుడు చెడు పోయింది, మళ్ళీ చెడు రావడానికి అవకాశం ఇవ్వకూడదు. ఒక వ్యక్తిలో ఒక దురాత్మ ఉంది, దాన్ని ప్రభు వచ్చి వదిలించాడు. ఆయన ఏం చేశాడండి, ఖాళీగా కూర్చున్నాడు. ఈ పోయింది మళ్ళీ వచ్చింది, ఎట్టున్నాడో ఒకసారి చూసి వద్దానని. వచ్చిన తర్వాత ఏమైంది, ఖాళీగా ఉన్నాడు. ఓహో నేను ఒక్కడైతే కాదని చెప్పి ఇంకా కొంతమంది తీసుకొచ్చి కూర్చుంది. దేవుడు మనకిచ్చిన ఆ వరముల్ని మనం ఆలస్యం చేస్తే, వాటిని పోగొట్టుకుంటే మొదటి స్థితి కంటే మన కడప స్థితి దారుణంగా ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలా, ఆ స్థితి కడప స్థితి రాకమునిపే మనలో చెడ్డ వాటిని రాకోకుండా చెడేమన్నా వస్తుంటే ఆయన రక్తం ద్వారా ఎమ్మటే ప్రభు, నీ రక్తం ద్వారా వీటిని కడిగే ప్రభుని కడుక్కోవాలి. ఇది 3. 4 విషయం, ఇర్మీయా గ్రంథం 17:9, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి ఏం చేయాలంటే హృదయాన్ని జాగ్రత్త చూసుకోవాలి. మన హృదయము సరైనదిగా ఉండాలి, మన హృదయం బాగుండాలి, చక్కటి హృదయం మనకు ఉండాలి. అందుకంటే రాతి హృదయాన్ని తీసేసి మాంస హృదయాన్ని ఇస్తానంటాడు. మన హృదయం చాలా శ్రేష్టకరమైనది ఉండాలి. మన హృదయం ఈ యొక్క హస్తనిక్షేపణ ద్వారా మనం ఏ వరములైతే మనం పొందుకుంటున్నామో ఆ హస్తనిక్షేపం ద్వారా మనం పొందుకుంటున్న వరములు కలిగిన మనం ఆలస్యం చేయకుండా ఏం చేయాలా, మన హృదయం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హృదయం మోసకరమైనది బైబిల్ అంటుంది, వ్యాధి కలిగింది, ఘోరమైన వ్యాధి కలిగింది అంటుంది. కానీ మనం ఇంత భయంకరమైన హృదయాన్ని భూమి మీద ఉన్నంతకాలం ఏం చేయాలా, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే హృదయంలో ఉన్న వాటిని ఒక రోజు ఆయన బయటికి తీసుకురాబోతున్నాడు. హృదయంలో ఉన్న రహస్యములన్నింటినీ నేను ఏం చేయబోతున్నాడు, బయటికి తీసుకురాబోతున్నాడు. కాబట్టి ఈ హృదయాన్ని ఏం చేయాలా, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ హస్తనిక్షేపణ ద్వారా వరములు పొందుకుంటున్న మనం హృదయాన్ని ఏం చేయాలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది ఎన్నమాట అండి, 4. 5వ విషయం, యోహాను సువార్త 20:25. యోహాను సువార్త 20:25. చాలన్నా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన చేతుల్లో ఉన్న గుర్తులు చూడాలంట. అంటే హస్తనిక్షేపణ ద్వారా వరములు పొందుకున్న మనము మరలా ఆయన చేతుల్లో గాయాలు రేపకూడదు. ఇక్కడ ఏమంటాడు స్టెఫెన్, ఈయన ఏమంటున్నాడండి, ఎవరు తోమా ఏమంటున్నాడు, నేను నమ్మను ఆయన లేచాడని. కాబట్టి ఆయన చేతులు ఏలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనంటున్నాడు. చోట్ల దేనికి, ఇప్పుడు ఏదన్నా గాయమైంది, ఆ గాయాన్ని ఇట్లా పుట్టుకుంటే ఏమైంది, అది ఇంకా రేగిద్దే తప్ప తగ్గిద్దా, లేదు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే హస్తనిక్షేపణ ద్వారా వరములు పొందుకుంటున్న మనము ఆయన గాయాల్ని మరలా రేపకూడదు. ఆల్రెడీ మన కొరకు ఆయన గాయాలు పొందాడు, చనిపోయి తిరిగి లేచాడు. మన కొరకే కదా ఆ గాయాలు పొందింది ఆయన. ఆయన చేతుల్లో గాయాలు దేనికి, మన కొరకే ఆయన గాయాలు పొందినప్పుడు ఆ గాయాల నిమిత్తమే మన కొరకు పొందాడు కాబట్టి మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు క్షమించాడు. ఇప్పుడు మరలా గాయాలను ఏం చేయకూడదు, రేపకూడదు. మరలా సిలువ వేయకూడదు. యేసు ప్రభువు వారి మరలా సిలువ వేస్తున్నామంటే, మరలా మనం చేసిన పాపాలు చేస్తూ ఉన్నామంటే అవి ఆయన గాయాలు రేపటం. ఏ పాపాలు వద్దని విడిచిపెట్టేవా మరలా చేస్తున్నామంటే ఆయన గాయాలు రేపటం ద్వారా ఏమైంది, ఇప్పుడు వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేది నువ్వు జీవితంలో సరి చేసుకుంటున్నటువంటిది కానీ మార్పు ఉండదు. ఇది ఎన్నో మాట అండి, 4. 5వ విషయం, యోహాను సువార్త 5వ మాట కదా, 6 చూడండి. యోహాను సువార్త 20:25 ఆయన గాయాలు అంటున్నాడు. గాయాలు ఏడ తగులుతూ వచ్చినాయి, చేతులకి, రెండోదిగా కాళ్ళకి. కాబట్టి అంటే
ఆయన కాళ్ళల్లోకి అయిన గాయాలు మరలా రేపకూడదు. రేపుతున్నాం అంటే అర్థం ఏంటంటే మనం పాపం చేయడానికి పరిగెడుతున్నాం అని అర్థం. మనం పాపం చేయడానికి పరిగెడితే మన ఆయన గాయాలు ఏమవుతాయి? కాళ్ళకైన గాయాలు మరలా రేపుని వారుకుంటాం. సో అందుకే మనం పాపం చేయకూడదు. హస్త నిక్షేపం ద్వారా వరములు పొందుకుంటున్నాం. మనం మరలా పాపం చేయకూడదు. పాపం చేయడానికి పరిగెట్టకూడదు. దొంగతనం చేయడానికి పరిగెట్టకూడదు. పాపం చేయడానికి పరిగెట్టకూడదు. అబద్ధాలు మోసాలాడతానికి పరిగెడుతూ వెళ్ళకూడదు. అంటే మన కాళ్ళు పవిత్రమైన వాటి వైపు అడుగులు వేయాలి తప్పక అపవిత్రమైన వాటి వైపు పరిగెట్టకూడదు. ఎప్పుడైతే అలా పరిగెడతాయో, ఎప్పుడైతే మన జీవితంలో మరలా ఆయన పాదాల్లో ఉన్న గాయాలు, మనం పాపం చేసి ఆయన పాదాల్లో ఉన్న గాయాలు రేపుతామో, అప్పుడు మనం పొందుకున్న వరాలను కూడా పోగొట్టుకుంటాం. ఇది 7వ మాట. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. ఆ హస్త నిక్షేపణ ద్వారా వరములు పొందుకుంటున్న మనం ఆత్మను ఆర్పకూడదు. ఎప్పుడు కూడా ఆర్పేసుకోకూడదు. పరిశుద్ధాత్మ మనలో ఉండే ఆత్మను మనం ఏం చేసుకోకూడదు? ఆర్పివేసుకోకూడదు. ఆత్మ ఎలా ఉండాలి? ఎప్పుడు బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుతూ ఉండాలి. మన ఆత్మ ఎలా ఉండాలి? ఎప్పుడూ కూడా జీవం కలిగిందిగా మండుతూనే ఉండాలి. ఎప్పుడు జీవం కలిగిందిగా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ మీరు మరణంలో నుండి జీవంలోనికి వచ్చేసారు. ఇప్పుడు మీ ఆత్మ ఎలా ఉండాలంటే ఎప్పుడు జీవిస్తూనే ఉండాలి. ఎప్పుడు ప్రభువుని గురించిన ఆలోచన, ప్రభు వాక్యం చదవాలి, ప్రభు మాటలు చదవాలి, ప్రభువు గురించి తెలుసుకోవాలి, ఇంకా ప్రభువు గురించిన ఆలోచన మన ఆత్మలో ఉండాలి. ఇప్పుడు ఎట్లా ఉండేది అంటే, కొత్తలో బాప్తిసం తీసుకున్నారు కదా, 2-3 రోజులు, ఒక వారం బైబిల్ కరెక్ట్గా చదువుతారు, కుటుంబ ప్రార్థన కూడా చేసుకుంటారు. ఇక 4 రోజులు పోతే రాను రాజుగారు గుర్రం గాడిద అయిందంట. అప్పుడు ఏమైపోయింది? చదవటం కూడా పోయింది. ఇక చదవట్లేదు బైబిల్ అంటే ఎక్కడన్నా పనులు ఉండే, ఇంకా చదవట్లేదంటే మోకాళ్ళు ఇప్పుడు, ఇంకా చదవట్లేదు కాళ్ళు ఇప్పుడు. అది కాదు, కరెక్ట్గా బైబిల్ చదవాలా, కుటుంబ ప్రార్థన చేయాలి. ఈ రోజు నుండి మీరు కంటిన్యూస్గా, అంటే ఈరోజు ఇంతకుముందు చేయట్లేదని నేను అంటలా, ఎప్పటి నుంచి క్రమం తప్పకుండా కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతంగా బైబిల్ చదువుతూ మనలో ఉన్న ఆత్మను ఏం చేయాలా? ఆర్పుకోకుండా కాపాడుకోవాలి. ఆత్మను ఆర్పేమా నష్టపోతాం. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. హస్త నిక్షేపం ద్వారా మనకు వస్తున్న వరములు మనం ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. ఎప్పుడైతే ఈ 7 అంతల అనుభవం కలిగిన వారమే మన జీవితంలో చెడ్డ తలంపులు, గాయాలు, ఆయన చేతుల్లో గాయాలు రేపుతూ, పాపాలు చేసి ఆయన గాయాలు రేపుతూ, ఆత్మను ఆర్పుకుంటూ, ఇంకా మన జీవితాల్లో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనం పొందుకున్న వరములు కోల్పోతాం. పరిశుద్ధాత్మ ద్వారా ఏ వరములు అయితే ఇవ్వబడుతున్నాయో వాటిని ఆలస్యం చేయకుండా కాపాడుకునే వారు ఉందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వెత్తబడిన మాటకు నీరు కట్టి ఫలింపచేసి హస్త నిక్షేపణ చేస్తున్న దీవించమని, వారు పొందుకుంటున్న వరములు కోల్పోకుండా, దేవా వారు ఇలాంటి 7 అంతల అనుభవంలో పడిపోయి నష్టపోకుండా, చివరికి ఆత్మను కూడా ఆర్పివేసుకోకుండా కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి బాప్తిసం తీసుకున్న వారు ముందుకు వచ్చి కూర్చోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. రైట్.